ఈ లోటస్ కేక్ ఈ విధంగా చేశాను చాలాసార్లు, కానీ ఇప్పుడైతే బర్త్డే కేక్ కింద ఈ టైప్ చేశాను అనమాట. నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ లోటస్ కేక్. ఈ లోటస్ కేక్ కోసం ఈ బిస్కెట్స్ తీసుకోవాలండి. నేనైతే ఒక ప్యాకెట్ బిస్కెట్స్ సరిపోతే, రెండు అవసరం లేదు. అయితే ఈ బిస్కెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీనికోసం ముందుగా ఓవెన్ ఆన్ చేసుకోవాలి. ఓవెన్ లేకుండా నేను స్టవ్ మీద ఎలా చేసుకోవాలో క్యారెట్ కేక్ చూపించానండి. అది మనీ ఫుడ్స్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఓవెన్లో చేస్తున్నాను ఈ కేకు, లోటస్ కేకు. 170 దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. ఓన్లీ కిందే ఆన్ చేయాలి, పైన ఆన్ చేయకూడదు. నేనైతే ఒక గిన్నె రెడీ చేసుకున్నాను ఈ లోటస్ కేక్ కోసం. 3 ఎగ్స్ వేసానండి. 3 ఎగ్స్ వేసాను మిక్సీలో. 1 గ్లాస్ షుగర్ వేస్తున్నాను. 1 గ్లాస్ షుగర్ వేసిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. త్రీ ఎగ్స్, 1 గ్లాస్ షుగరు, 1 గ్లాస్ పాలు అండ్ 1/2 గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాసు ఆయిల్ వేస్తున్నానండి. పక్కా కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. ఇందులో ఇంకా నీళ్లు వేయకూడదు, యాడ్ చేయకూడదు. బిస్కెట్స్ సగం ప్యాకెట్ వేసేస్తున్నాను అనమాట. ఆ ప్యాకెట్లో సగం ప్యాకెట్ బిస్కెట్స్ ఇందులో వేసేస్తున్నాను మిక్సీలో. ఈ విధంగా సగం ప్యాకెట్ వేసేసిన తర్వాత బిస్కెట్స్, మిగతా సగం ప్యాకెట్ నేను పొడి చేసుకుంటాను అనమాట. ఎందుకంటే లోటస్ కేక్ చేసిన తర్వాత క్రీమ్ పైన వేసిన తర్వాత చుట్టూ డెకరేషన్గా అంటించడానికి పొడి చేసుకుంటాను ఆ మిగతా సగం ప్యాకెట్. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు అందులో. ఇంకా ఆయిల్, షుగరు, వీటితోటే, పాలు, వీటితోటే సరిపోతుంది అనమాట ఈ కేక్ కోసం. ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి గ్లాసున్నర వేసుకోవాలి. తలజుడుసు వేసుకోవాలండి. మైదా పిండి 1 గ్లాస్ ఫుల్గా, అదే తలజుడుసు వేసాను. 1 గ్లాస్ సగం వేసుకుంటున్నాను. హాఫ్ వేసుకోవాలి, 1.5 గ్లాస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అదే మీరు చిన్న స్పూన్తో వేసుకున్నట్లయితే 2 స్పూన్లు వేసుకోండి. నేను కొంచెం పెద్ద స్పూనే వాడుతున్నాను, అందు గురించి 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ఫుల్గా బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ పౌడరు, ఈ మైదా పిండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ని, ఆ లోటస్ క్రీమ్ మిక్సర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ ముందు సగం వేసుకోండి. సగం వేసుకున్న తర్వాత ఈ విస్కర్తో ఈ విధంగా ఒకే కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకే కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మిగతా క్రీమ్ కూడా వేసేయాలండి. చూసారా, ఆ మిక్సీలో ఉన్నదంతా మొత్తం వేసేసాను. మొత్తం వేసేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు విస్కర్తో ఒకే టెక్స్చర్లో బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. చూసారా ఏ విధంగా వచ్చింది. ఇందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ అవ్వదు కాబట్టి ఇంకా చూపించిన ఆ కొలతలతో మీరు అలా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కేక్ గిన్నెలో బటర్ వేస్తున్నాను. నేనైతే బటర్ వేసుకుంటున్నాను. మీరు కావాల్సితే ఆయిల్ కానీ, గీ కానీ, అదే నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ చేసుకున్న కేక్ మిక్సర్ వేసేసి అప్పుడు ఓవెన్లో పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసేయచ్చు కేకు. ఇప్పుడు ఓవెన్లో పెట్టి అరగంట తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. ఇది 40 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 40 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను కేకు. చాకు పెట్టి మీరు గుచ్చినప్పుడు ఏమీ అంటుకోకుండా ఉంటే అప్పుడు లోపల డన్ అయినట్టు, రెడీ అయినట్టు అనమాట, కుక్ అయినట్టు కేకు.
ఏమైనా కొంచెం అంటుకుంటే అది రెడీ అవ్వనట్టు అనమాట. అదిగో నాకైతే ఏమీ అంటుకోలేదు. కేక్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఓవెన్‌లో పెట్టి పైన ఆన్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు పైన ఆన్ చేసుకుంటే ఈ విధంగా కుక్ అవుతదనమాట. రెడీగా గోల్డెన్ కలర్‌లో వస్తది. ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి మార్చుకుందామండి కేకు. అదిగో వేరే ప్లేట్‌లో పెట్టాను కేకు. చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. కేక్ అయితే సూపర్‌గా యమ్మీగా రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. దీనికోసం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. డ్రీమ్ విప్స్ అంటారు, ఇది ప్యాకెట్లు దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఇదేమో స్వీట్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. స్వీట్ కండెన్స్డ్ మిల్క్. ఇదేమో లోటస్ క్రీము, మనకు షాప్లో దొరుకుతాయండి ఈ క్రీమ్ మీకు కావలిస్తే. ఇదేమో పాలు. ఇప్పుడు ఈ 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కండెన్స్డ్ మిల్క్ సగం వేసుకోవాలన్నమాట. హాఫ్ డబ్బా వేసుకోవాలి, అది మొత్తం వేసేయకూడదు, స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. సగం వేసాను. ఇదేమో లోటస్ క్రీము 2 స్పూన్లు వేసుకోవాలి. 2 పెద్ద స్పూన్లు లోటస్ క్రీమ్ వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకోవాలి. కప్పు తీసుకున్నాను కదా అని కప్పు మొత్తం వేసేయకండి. ముందు సగం వేసుకుని మిగతా ఉంచుకోండి. ఇంకా పడతాయంటే వేసుకోండి. నాకైతే కప్పు పాలు తీసుకున్నాను కానీ మొత్తం పట్టలేదు, కొంచెం మిగిలి చేశాను. ఈ క్రీము మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదిగో మిక్సీ పట్టుకున్నానండి. కేక్ అయితే నేను సగానికి కట్ చేసుకుని ఇప్పుడు క్రీమ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు సగం కట్ చేసుకున్న సగంలో క్రీమ్ వేసి తర్వాత అది అలాగ అప్లై చేసుకుని కేక్ మొత్తం అప్లై చేసుకుని మిగతా సగం దానిపైన పెట్టేస్తాను. అప్పుడు మనకి సగంలో కూడా క్రీమ్ ఉంటుంది, పైన కూడా క్రీమ్ ఉంటుంది. ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. అదిగో పైన కూడా వేసేసానండి క్రీము కేకు. అదిగో చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇది ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టుకుంటాను. ఇదిగో పొడి చేసుకున్నాను కదా, పొడి చుట్టూ అంటించుకున్నాను. యమ్మీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా మేడం బర్త్డే కోసం హ్యాపీ బర్త్డే అని పేరు రాస్తున్నాను అనమాట. అదిగో చుట్టూ ఎలా డెకరేషన్ చేశారో చూసారా. బిస్కెట్స్ అంటించాను, బిస్కెట్ పొడి అంటించాను, అండ్ లోటస్ క్రీమ్ తోటి నేను పేరు రాస్తున్నాను. మనం లోటస్ క్రీమ్ చూసాం కదా, మీరు చూసారు కదా బాటిల్లో, అదే క్రీము ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకుని దాంతో నేను పేరు రాస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే మేడం అనేసి నాకు వచ్చినట్టు ఏదో నేను రాశానండి. కేక్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మణిపూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కేక్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మిగతా కేకుల్లా కాదు, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. షేర్ చేయండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.